కోర్టుకు వెళ్ళినా భూమి సరిహద్దు గొడవల్లో ముందు ఒకే ఒక పని చేయమంటారు. అది చేయకుండా నేరుగా కేసులు పెట్టినా చాలా సందర్భాల్లో ఉపయోగం ఉండదు. అదే డిమార్కేషన్. రెండు భూముల మధ్య గాని, రెండు ప్లాట్ల మధ్య గాని ఎవరి భూమి ఎక్కడి వరకు ఉందో అధికారికంగా కొలిచి స్పష్టంగా గుర్తులు పెట్టి చూపించడం. చాలా మంది ఈ భూమి మాది, మా ఇష్టం, రాత్రికి రాత్రే గోడగట్టేస్తామని అనుకుంటారు. కానీ సరిహద్దు వివాదాల విషయంలో కొన్ని స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు వివాదం ఉన్నప్పుడు ఇష్టానుసారం కంచె వేయడం, గోడ కట్టడం లేదా బౌండరీస్ మార్చడం లాంటివి చెల్లదు. సరిహద్దు గొడవలు వచ్చినప్పుడు ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా డిమార్కేషన్ చేయించుకోండి. ఎఫ్ లైన్ సర్వే పూర్తయిన తర్వాత స్పాట్ మెమో లేదా పంచనామాపై సంబంధిత వ్యక్తుల సంతకాలు పూర్తయ్యాకే బౌండరీ స్టోన్స్ లేదా మార్కింగ్ వేస్తారు. ఇక్కడ ఒక సున్నితమైన విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ సర్వేయర్ అధికారికంగా డిమార్కేషన్ చేసి నాటిన బౌండరీ స్టోన్స్ ని ఎవరైనా కావాలని పీకేసినా, జరిపినా లేదా ధ్వంసం చేసినా అది చిన్న విషయం కాదు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 324, పాత ఐపీసీ సెక్షన్ 434 ప్రకారం వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. అయితే డిమార్కేషన్ పై మీకు ఏమైనా అభ్యంతరాలుంటే భయపడాల్సిన అవసరం లేదు. 60 రోజుల లోపు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో టీం వచ్చి రీసర్వే నిర్వహించే అవకాశం ఉంటుంది. ముందు డిమార్కేషన్, ఆ తర్వాత లిటిగేషన్. ఇదే తెలివైన మార్గం. పోలీస్ స్టేషన్ కి